పెండింగ్ బిల్లులు బకాయి జీతాలు పౌరు వేతనాలు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా యూనిఫాము గుర్తింపు కార్డులు గ్యాస్ సబ్సిడీపై వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. పేరు బి సుధారాణి, మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విజయనగరంలో ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మధ్యాహ్న భోజన నిర్వాహకులందరూ ధర్నా చేయడం జరుగుతుంది. బకాయి ఉన్న 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే బిల్లులు ఇవ్వాలని, మెనూ ఛార్జీ పెంచాలని, గతంలో పెంచిన మెనూ ఛార్జీ వెంటనే బిల్లుల్లో వేయాలని, అలాగే ఈరోజు గౌరవ వేతనం అని చెప్పి 3,000 రూపాయలు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇస్తున్నారు. ఇది ఎందుకు సరిపోదు, ధరలు విపరీతంగా పెరిగాయి. మీరే చెప్తున్నారు కనీస వేతనాలు 26,000 ఉండాలని, కనీసం 10,000 అయినా సరే మధ్యాహ్న భోజన నిర్వాహకులకి ఇవ్వాలని మేము ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. పిల్లలకి ఇచ్చిన మెనూ ఛార్జీ మీరు 8 రూపాయలు ఇస్తున్నారు, ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలకు అనుగుణంగా 20 రూపాయలు మెనూ ఛార్జీ పెంచాలి, అలాగే మౌలిక వసతులన్నీ కల్పించాలి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, యూనిఫామ్ ఇవ్వాలి, అలాగే 9, 10 తరగతి పిల్లలకి వండి పెడితే ఈ రోజుకి కూడా వాళ్ళకి జీతాలు లేవు, వెంటనే జీతాలు ఇవ్వాలి. అలాగే స్కూళ్ళు విలీనం పేరుతో పిల్లలు తగ్గారని పేరుతో చాలా మందిని జిల్లాలో తొలగించిన వాళ్ళు వెంటనే విధుల్లో తీసుకోవాలి, ఉపాధి భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలని మేము ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తే సరే, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మధ్యాహ్న భోజన పథకానికి పిల్లల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఉన్నా సరే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు పెంచి పిల్లలకి మెనూ ఛార్జీ పెంచాలి, వీళ్ళకి ఇస్తున్న జీతాలు 10,000 రూపాయలు ఇవ్వాలని మేము ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఏమైనా మా సమస్యల పరిష్కారం కాకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం.